చుట్టూ కొన్ని లంబాడి తడాలు ఉన్నాయి. ఇలా ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే గారికి కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. పెంచినంటే పెంచి పద్దులలో కిషోర్ విద్యార్థుల ఐక్యత, పద్దులలో కిషోర్ విద్యార్థుల ఐక్యత. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ఆశ్రమ అదేవిధంగా పోస్ట్ మ్యాట్రిక్ ప్రీ మ్యాట్రిక్ హాస్టల్లో విద్యార్థులు చాలా వ్యవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డిగ్రీ బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్ రాక లంబాడి గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇవాళ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ఏదైతే అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇవాళ స్కాలర్షిప్లను విడుదల చేసిన ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థుల పైన చాలా భారం మోపుతా ఉన్నాయి. ఇవాళ పేద విద్యార్థులు డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయకపోతుంటే మరి వారు పై చదువుకోవాలంటే కాలేజీలకు వెళ్తే వాళ్ళకు రావాల్సిన సర్టిఫికెట్లని ప్రభుత్వం ఇస్తలేదు, ఆ కాలేజీ వాళ్ళు ఇస్తలేరు. అందుకనే వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యన గిరిజన గురుకులాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరైన మెను పాటించకుండా మరి ఎక్కడ విద్యార్థులకు అందించవలసిన ఆహార ధాన్యాలను కూడా సరిగా అందించడం లేకపోతుంది. ఇవాళ వాటర్లు మెను ఒక విధంగా ఉంటే ఇవాళ వాటర్లు స్వార్థం కోసం స్వలాభం కోసం ఇవాళ వాళ్ళు అక్కడ ప్రభుత్వం నుంచి అందవలసిన ఏదైతే పౌష్టిక ఆహారం ఉందో పప్పు పాలు పెరుగు పళ్ళను కూడా వాళ్ళు సరిగా ఇవ్వకపోవడము అందులో వాళ్ళు కూడా ఒక తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాబోయే రోజుల్లో తెలుగుతో సరైన మెను పాటించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం జరుగుతుంది. కోటే నాయక్ గారితో పాటు మా సహచర ఉద్యమకారు సౌదా నాయక్ అదేవిధంగా మా రవీంద్ర నాయక్ కూడా చాలా కష్టపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ దీక్షతో కాకుండా లంబాడి గిరిజలకు రావాల్సిన హక్కులధికారాల కోసము ఒక 10,000 మందితో మీరు కూడా ప్రాంతాలు. అందుకని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు తక్షణం ఒక 1000 కోట్లు కేటాయించి మరి గిరిజన తండాల్లో గిరిజన గూడాల్లో గ్రామ పంచి భవనాలను కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే గిరిజన గూడాల్లో గిరిజన తండాల్లో సరైన రోడ్డు సౌకర్యం సరైన కరెంటు అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఉన్న తండాలకు పశువులకు కానీ ఎడ్లకు కానీ నీళ్ళు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకనే మౌలిక సదుపాయాల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాల గిరిజన గూడాలకు 1000 కోట్లు కేటాయించాలని చెప్పి కూడా మేము అడుగుతుంది. అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో లంబాడీలకు గిరిజనులకు రావాల్సిన హామీల కోసం ఉద్యమిస్తాం. ముఖ్యంగా గిరిజన గురుకులాలకు ఆశ్రమ పాఠశాలకు కూడా పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక మిర్యాలగూడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర గిరిజన విద్యార్థి సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకి న్యాయమైన ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో దాన్ని
రక్షించడం కోసము మరి విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందడుగు వేస్తుందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గిరిజన విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. తమ ఇష్టానుసారంగా అన్నట్టు కాకుండా ఈరోజు పేద వర్గాలు, ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల బిడ్డలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలనే కాకుండా అలాంటి బిడ్డలకు రిజర్వేషన్ పరంగా పేదరికాన్ని మరి వాళ్ళు ఉన్నత చదువులు చదవాలంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరము. మరి అలాంటి రిజర్వేషన్ ని ప్రవేశపెట్టి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మరి ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు విద్యా పరంగా ఎన్నో దేశాన్ని ఒక ఉన్నత స్థాయిగా ఒక ఉద్యోగాలు సంపాదిస్తూ అతి ఉన్నత స్థాయిగా జాతి గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు పోయారు. మరి ఈరోజు విద్యార్థులు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ తల్లిదండ్రుల వేదనతో కానీ తట్టుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. ఈరోజు ఇటుపోతే కాలేజీల్లో ఫీజులు కట్టమంటున్నారు. కాలేజీల్లో వాళ్ళు చదువుకున్నటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది కాలేజీలు అత్యధికంగా ఫీజులు దోపిడీ చేస్తూ పిల్లల్ని కాలేజీకి అసలు రావద్దని తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వము ఈ యొక్క విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ప్రభుత్వం ఎందుకు ఏ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా వీళ్ళ యొక్క భవిష్యత్తే కదా. కానీ ఈరోజు హాస్టల్ వసతులు చూసినట్లయితే వాళ్ళకి హాస్టల్ వసతుల్లో సరైన బాత్రూమ్స్ కానీ, తిండి కానీ, టికానా కానీ ఏదీ లేదు. అసలు పిల్లల భవిష్యత్తు ప్రభుత్వము చేయి విడిచిపెట్టి నడుస్తుంది అనేది ముఖ్యంగా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే డిమాండ్స్ ఏదైతే ఈరోజు డివిఎస్ నుంచి దళిత గిరిజన విద్యార్థి సంఘం ఏదైతే కోరుతున్నదో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలి. అధిక దోపిడీని అరికట్టాలి. ఎక్కడైతే ఏ ప్రైవేట్ స్కూల్ అయితే తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందో వాళ్ళని తక్షణమే వాళ్ళ యొక్క మరి లైసెన్స్ రద్దు చేయాలి. ఇంకోటి వాళ్ళ యొక్క ఫీజుల యొక్క మెమోని కూడా మొత్తం చార్టు బయట పెట్టాలి. మరి అలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినట్టే అట్టడుగు వర్గాల భవిష్యత్తు యొక్క ఉన్నత దిశగా వాళ్ళని ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం ఉంటుంది. కానీ ఈ రోజు చూసినట్లయితే నిన్న కాకమన్నా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఈరోజు ధర్నా దిగుతున్నారు. ఈరోజు దాదాపు 600 కోట్ల రూపాయలు మరి ఆ రకంగా ఆగిపోయినాయి. ఫీజులు పెండింగ్ లో ఆగిపోయినాయి. హాస్టల్ సొంత భవనాలు లేవు. ఎలాంటివి కూడా ప్రభుత్వము విద్యార్థులని అసలు చిన్న చూపు చేస్తున్నది. కాబట్టి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గొప్ప స్థానాన్ని తీసుకుపోయింది. ఏంటంటే ఒక విద్యాకు చట్టం అమలుపరచాలి. మహనీయుల ఆలోచనలు ముందుకు తీసుకుపోయి నడవాలని తెలియజేస్తూ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నేను రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఏదైతే ఈ యొక్క రిక్వైర్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ కోర్సు విడుదల చేయాలని ఈ యొక్క ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పీజీ రియంబర్స్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మా ఎస్టీ బ్యాగుల పోస్టు తొందరగా విడుదల చేయాలని మా యొక్క గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంట్ స్కూల్ కానీ మళ్ళీ అలాగే ఏదైనా గురుకుల వాళ్ళకి సంబంధించిన హాస్టల్ కానీ సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాలగూడెంలో చేసినటువంటి ఏదైతే ఒక్కరోజు నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఉన్నాయో ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, అదేవిధంగా మేనేజ్మెంట్ హాస్టళ్లలో కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో ఈ యొక్క రాష్ట్రంలో విఫలమైందనేసి వాళ్ళ గిరిజన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ
గురుకులాలు గత ప్రభుత్వము కొన్ని వందల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సొంత భవనాలు లేక ఇవాళ విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ మా ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. ఇవాళ గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇవాళ తక్షణమే యొక్క ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా విద్యార్థులకు ఈ సమస్యలు, ఈ చేతగాని ప్రభుత్వాలు విద్యార్థులను చదివించలేకపోతే, స్కాలర్షిప్ ఇవ్వలేకపోతే వీళ్ళు రాజీనామా చేయాలి, మా వల్ల కాదు, మేము చేయలేమని దద్దమ్మల లెక్క విద్యా. ఎందుకంటే ఇది పెద్ద కుట్రే. ఎప్పుడైతే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నాణ్యమైన విద్య అన్ని వసతులతో వచ్చినప్పుడు వాళ్ళు ఎదుగుతారు, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యం అవుతారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ కుంటుపడాలి, ఈ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వద్దు, ఈ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి కుట్రపూరితంగానే ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. పాలక ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. ఎందుకంటే ఇలా అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అంశంగా ఉండాలి. ఇలా దేశం మొత్తం దేశ తలరాత మారాలంటే దానికి విద్యార్థులు కారణం. అసలు విద్యార్థులకే మీరు అవకాశాలు ఇవ్వట్లేరంటే ఈ దేశంలో మార్పు రావాలని మీరు కోరుకోవట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని మీరు కోరుకోవట్లేరు. కాబట్టి ఇట్లా విద్యార్థుల మీద, మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద వివక్ష చూపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా ఏకమై భవిష్యత్ కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఏకమై వీళ్ళందరినీ కూడా వీళ్ళని రాజకీయంగా మనకు అంతిమ పరిష్కారం ఎప్పుడు జరుగుతుందంటే ఈ అగ్రకుల రాజ్యాన్ని కూల్చి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం ఎప్పుడైతే వస్తుందో మన రాజ్యంలో మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. మన రాజ్యంలో విద్యార్థులకు సమస్యలు ఉండవు, మన రాజ్యంలో ప్రజలకు సమస్యలు ఉండవు, మన రాజ్యంలో మహిళలకు సమస్యలు ఉండవు. కాబట్టి మనందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వచ్చేంత వరకు చైతన్యమై మనం పోరాట పూర్తిని కొనసాగించాలని, అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం LHPS భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ధర్మ సమాజ్ పార్టీగా మేము సంపూర్ణ మద్దతు తెలిసి వాళ్ళతో కలిసి పనిచేస్తామని సందర్భంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు మాజీ ఎమ్మెల్యే గారికి పూల బాలవలసిందిగా కోరుతున్నారు. సార్ మీరు కూర్చోండి సార్, బ్యానర్ మొత్తం కూర్చోండి. భయ్యా కూర్చున్నాను. గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కోటియా గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్ర నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జాతీయ వర్గం నుంచి ఈరోజు ఈ వేదికకు వచ్చిన వేదిక అలంకరించిన జాతీయ అధ్యక్షులు ఇందల రాఘవ గారికి, మన జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు వెంకట బంజారా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు డిమాండ్ గిరిజన విద్యార్థి సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ఒకరోజు దీక్షకు తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజులు వెంటనే రిలీజ్ చేయాలి. గత పాలక ప్రభుత్వం 10 సంవత్సరాలు గద్దెనెక్కి కూర్చున్నది. కానీ ఏనాడు కూడా గిరిజన విద్యార్థులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించే స్థానాన్ని ఏ వరకు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మా బిడ్డలు డాక్టర్లు కావచ్చు, మా బిడ్డలు ఇంజనీర్లు కావచ్చు, ఎడ్ల పిల్లలు, కాపుల పిల్లలు మాత్రమే ఈరోజు డాక్టర్ కావాలి, ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, వాళ్ళ ద్వారా పైసలు ఉన్నాయి. మా బిడ్డలు అట్టడుగు పొజిషన్లో ఉన్నారు కావచ్చు. కాబట్టి మాకు స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది. దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతా ఉన్నది. మా బిడ్డలు, మా గిరిజన ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలు డిగ్రీలు పీజీలు చేసుకొని ఉన్నత చదువుకు పోవాలి అనుకుంటే వాళ్ళు సర్టిఫికెట్లు రాని పరిస్థితి. ఈ రోజు వరకు ఏ ఒక్క కళాశాల పాఠశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ గా రాక మా పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ కారణంతోనే అనేక హత్యలు జరుగుతా ఉన్నాయి. ఈ వల్లనే మా లంబాడి బిడ్డలు ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా ఆటోలు నడుపుకుంటున్న పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీన్ని అరికట్టాలంటే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి బకాయి చెల్లించాలి. అదేవిధంగా ఆనాడు గౌరవ క్రీస్తు చేసులు మన మాజీ ముఖ్యమంత్రి గారు
ఆనాడు 2008లో మనకు ఫీజులు తెచ్చినా అని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గద్దెలకి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. కానీ ఇప్పటికి ₹1 కూడా పెండింగ్ గా ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడానికి గల కారణం వీళ్ళు పైన పెత్తందారులు అయ్యారు. మొత్తం వీళ్ళతానే బడ్జెట్ కేటాయించారు. కాబట్టి ఏదేదో పరిగిమాల ప్రభుత్వాలకు పరిగిమాల పరిస్థితులకు ఫీజులు ఏర్పాటు చేసే ఈ గవర్నమెంట్ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు స్కాలర్షిప్ పెండింగ్ లను కంప్లీట్ చేయలేకపోతా ఉన్నది. ఇప్పటి వరకు ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేకపోతా ఉన్నది. ఈ దుర్మార్గమైన చర్య అంటే మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులుగా కావద్దా? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పినారు, విద్య అనేది దానం కాదు హక్కు అని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు విద్యా హక్కుని ఏర్పాటు చేయడానికి కారణం మా ఎస్సీ బీసీ పిల్లలు చదువుకోవాలి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఆటోమేటిక్ గా ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుంది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల దృశ్యంలో ప్రతి చోట ప్రతి కింది స్థాయిలో వస్తా ఉన్నది. కారణం మేము అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళమనా, లేదా మా ఓట్లు మా జాతి ఒక ఓట్లుగానే పరిగణిస్తా ఉన్నారా, లేదా మా డెవలప్మెంట్ కోసం ఇప్పటి వరకు మమ్మల్ని వేరుగా చూస్తున్నారనేది విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు గురుకులాలు దగ్గర 70% గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తా ఉన్నాయి. అంటే మాకు గిరిజన ఎస్సీ ఎస్టీ గురుకులాలు అద్దె భవనాల్లో ఎందుకు ఉండాలి? పక్కా భవనాలు నిర్మిస్తే పైసలు అవుతాయి. కనీసం బిల్డింగ్లు కట్టలేని దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది. ఏదైతే అద్దె భవనాల నుంచి వెంటనే పక్కా భవనాలకు మార్చి మా యొక్క చార్ట్లను ఏర్పాటు చేయాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ స్కూల్లో అత్యధికంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఫీజుల సమస్య. ఏదైతే ఆ ఫీజుల సమస్య ఏదైతే ఉన్నదో నర్సరీ నుండి దగ్గర నర్సరీ చూసుకుంటే ₹50,000 నుండి 10వ తరగతి వాడు పాస్ కావాలంటే దగ్గర ₹1,00,00,000 ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి. చాట్ మెనూను ఫీజు యొక్క చాట్ ను బయట పెట్టాలి, ఆన్లైన్ పోర్టల్లో పెట్టాలి. ఏదైతే ఫీజు నియంత్రణ కమిటీ అన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు అన్ని జిల్లా స్థాయిలో ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దాని మీద మానిటరింగ్ చేయాలి. గురుకులాల్లో మానిటరింగ్ లేదు. గురుకులాల్లో చూసుకుంటే ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేవు. మా వెంకట బంజారా చెప్పినట్టుగా ఈ రోజు చాట్ మెనూల ఆహార ధాన్యాలు, ఆహార వస్తువులు కావచ్చు, అనేక మౌలిక సదుపాయాలను దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన బాలుల మీద నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ₹11,000 ఫీజు బకాయిలు ఫీజులను వెంటనే రిలీజ్ చేయి, వెంటనే పక్కా భవనాలు నిర్మించు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో సొంత భవనాలు నిర్మించే దిశగా మార్చుకుంటే మళ్ళీ ఇంకోసారి గద్దెనెక్కుతావు. లేదా ఏదైతే పాలకవర్గం గత పాలక ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేస్తా ఉన్నది, మోసం చేసిన కారణంగానే గద్దె దింపినాం. ఈ స్థాయికి దిగజారొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజన విద్యార్థి సంఘం తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం అదేవిధంగా ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఇవాళ ఈరోజు గిరిజన సంఘ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్గా ధర్నా కార్యక్రమం చేపట్టింది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరో ఒకరు కదలకపోతే ఏ కార్యక్రమం కూడా ఏదైనా కూడా ఒక దారికి రాదు. ముఖ్యంగా కేసీఆర్ గారు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికైనా గుర్తుండాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. కనీసం ఆయన పుణ్యంతో ఇలా ప్రభుత్వాలు చేసే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా ఫీజుల యొక్క వృద్ధులు చూసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది నిన్ననే ఒక అమ్మాయి నిజంగా నాకు ఎంత బాధ అయిందంటే నేనే స్వయంగా పోయిన కాలేజ్ ₹18,000 ఫీజు కట్టాలి. మొత్తం ఆమెకు మెరిట్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అంతా అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది 4 సంవత్సరాలు.
ఆ అమ్మాయి ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. 18,000 రూపాయలు కట్టలేదని చెప్పి ఆ గవర్నమెంట్ ఫీజు కాకుండా కూడా మిగతా 1,15,000 రూపాయలు వాళ్ళు ప్రైవేట్ ఫీజు కూడా వసూలు చేసింది రూపాయల దగ్గర. 4 సంవత్సరాలు కూడా కట్టింది. గవర్నమెంట్ ఫీజు 35,000 కాకుండా 1,15,000 రూపాయలు కూడా కట్టవుతుంది. మరి ఆ ఒక 18,000 రూపాయలు బకాయి ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే క్యాంపస్ సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందంటే నేను స్వయంగా కాలేజీకి పోయి ఏంటి పరిస్థితి, నువ్వు ఈయనని రాసి బట్టి వాడు ఈయనని రాసియాడు. గవర్నమెంట్ ఇవ్వమని రాస్తారు, వాళ్ళు ఇవ్వమని అంటే వీళ్ళు ఇయ్యరు. చాలా ఈ విధమైన పరిస్థితులు నిన్న ఏదో నేను చెప్పి 18,000 నేనే కట్టి అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చేది. ఒక 18,000 కాబట్టి. కానీ కాబట్టి వాళ్ళు ఎంతమంది ఏ రకంగా బాధపడుతున్నారో మరి అది అన్యోన్యమైన పరిస్థితి. ఇలా కాలేజీల్లో అన్ని డిగ్రీలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీజు రిమెంబర్స్ ఇయ్యక మరి వాళ్ళకేం గవర్నమెంట్ ఇవ్వకపోతే వీళ్ళకి సమస్య కాలేజీ పిల్లలకేం సంబంధం లేదు. వాళ్ళు ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమునే మరి దాన్ని అమలు పరచకపోతే మరి వాళ్ళకి యొక్క చేతగానితనానికి ఒకదానికి ఇంకా సిగ్గులేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమైన కోరిక. ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళందరూ కూడా దీన కుటుంబాల నుంచి ఇప్పుడెప్పుడే పైకి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉన్నది. మరి ఆ అవకాశాలను కూడా ఇలా మట్టిలో కల్పించి మళ్ళీ ఏదో కూలి చేసుకోవడం, లేకపోతే ఇంకెక్కడ పదార్థం తిరగటమో, లేకపోతే ఇంకో రకంగా మారిపోవడానికో మరి అవకాశాలు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకొని పైకి పోవాలి కాబట్టి వాళ్ళకి మద్దతుగా మళ్ళీ ఈ స్కీమును రద్దు చేయకండి. మీకు ఒక సిగ్గు ఉండాలి. పాత ఇయ్యాడట, కాలేజీలో సర్టిఫికేట్ ఇప్పాడట. ఇప్పుడు కొత్త ఏమో నేను అకౌంట్లో వేస్తానంటే ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 2 నెల 15 రోజులు అయిపోతుంది. ఇంతమందికి ఎవరి కాలేజీలో కూడా ఎవరు చేసిన ఉండేది. ఇంతమంది అకౌంట్లో వేస్తాడట. కానీ అకౌంట్ తీసుకుంటే కదా నువ్వు వేయడానికి వస్తుంది. ఇదంతా ఏదో ఒక రకంగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ బాకాస్ ఏ విధంగా అయితే ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో కోర్టు పేరు మీద, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టడానికి నాంది పలికినాడు. అందుకని మేము ఏదే చెప్పొద్దు ఈ విషయాన్ని. రేపు అసెంబ్లీలో మా హరీష్ రావు గారు, ఎందుకంటే హైదరాబాద్లో అన్ని కాలేజీలు కూడా పిల్లలు ధర్నా చేసిననుకున్నా మేము కూడా ధర్నాలో పాల్గొన్నాం. ఎందుకంటే రేపు హరీష్ రావు గారు, రేపు అసెంబ్లీలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ విషయం మీద తప్పనిసరిగా గవర్నమెంట్ నిలదీసే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అది చేస్తారు. తప్పనిసరిగా అడిగే పరిస్థితులు కూడా మనం చేస్తాం. సరే, ఎస్టీ సోదరులు ఇప్పుడు ఒక ఉపన్యాసం ఇచ్చింది. మనోడు గిరిజన తండాలు చేశారు, కేసీఆర్ గారు చేసినారు, వాళ్ళకి 10% రిజర్వేషన్ చేసినారు. కానీ లాస్ట్ మాకు సున్నం పెట్టినారు తండాలు. ఎందుకంటే వాళ్ళకి తండాలు రూట్ వేసి అన్ని వసతులు కలగజేసిన తర్వాత కేసీఆర్ గారికి కాకుండా మరి బ్రహ్మాండమైన కాంగ్రెస్ అని ఏదో ప్రలోభం పెడితే ఆ ప్రలోభానికి పోయారు. ఇవాళ అన్నిటికీ సున్నా పెడుతున్నారు. కనీసం నేను వాళ్ళని గౌరవించినందుకైనా నువ్వు వాళ్ళకి ఆ హక్కుని, వాళ్ళ పిల్లల చదువులు వెనకాల మట్టి కొట్టారు. ధర్మయంతి ఏది ఇచ్చినా ఏది చేయకపోయినా నువ్వు కనీసం పిల్లలు చదువుకోవడానికి, ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు అందరూ కూడా చదువుకోవడానికి అవకాశాన్ని కలగజేసిన దాన్ని మళ్ళీ నువ్వు ఇప్పుడు నిర్వీర్యం చేసి వాళ్ళు చదువుకోకుండా చేస్తే ఇవాళ ఒకవేళ అన్ని కాలేజీల్లో కూడా ₹1,00,000, ₹1,15,000, ₹2,00,000 మరి అలా కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ వల్ల అయ్యే పరిస్థితి కాదు. ఇప్పటికీ కళ్ళు తెరిచి పాత చదువుకున్న వాళ్ళకి నువ్వు ఫీజు ఎవరితో ఇస్తావో ఇవో ఎగ్గొడతావో అది మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు బట్టి ఇప్పించే బాధ్యత మీదుగా తీసుకోవాలి, గవర్నమెంటే తీసుకోవాలి. సర్టిఫికేట్లు ఎప్పటి ఇవ్వకపోతే కాలేజీలు బట్టి చర్యలు తీసుకొని సర్టిఫికేట్లన్నీ కూడా వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇచ్చేసారు. మరి నువ్వు ఇప్పటి నుంచి అంటావు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చేపట్టే పార్టీలకు అతీతంగా, దీంట్లో పార్టీలు లేవు, పార్టీలకు అతీతంగా పిల్లలకు కాక్రోచి వాళ్ళు ఢిల్లీలో ఏ విధంగా తిరగబడ్డారు, రేపు తెలంగాణ కూడా మొత్తం చదువుకునే పిల్లలు 20-30 లక్షల మంది పిల్లలు వచ్చేసారి రోడ్డుకి ఎక్కితే నీ గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, పిల్లలతో పెట్టుకోకండి. ఎవరైనా కూడా పిల్లలతో పెట్టుకో. చదువుకునే పిల్లలు వాళ్ళు అన్ని పార్టీలకు అత్యధికంగా వాళ్ళు కష్టపడి చదివించాలి. ఐఏఎస్ఆర్, ఎస్టీలు కూడా ఐఎస్ఆర్లు, ఐపీఎస్లు అన్ని రకాల ఉద్యోగాలను కూడా ప్రథమ స్థానంలో చదువుకొని పైకి పోవాలన్న ఆలోచనతో కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ రోజుతో మట్టి కొట్టి నువ్వు ఏదో ఆకలి చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళ పాపం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళే కాకపోతే అవుతారు. ఇక నువ్వు అట్లా ఎవరు చెప్పక్కర్లేదు. రేపు మాకైనా ఎవరికైనా నేను ఏ పని చేయకపోయినా కూడా కాక్రోచ్ పార్టీకి వీళ్ళందరూ కూడా విద్యార్థులే కాక్రోచ్ అవుతారు, నిరుద్యోగులే కాక్రోచ్ అవుతారు.
ఢిల్లీలో జరిగింది, మళ్ళీ తెలంగాణ కూడా. తెలంగాణ కాదు, మొన్న ఏమైంది బీహార్లో మన జార్ఖండ్లో వంగదీసి ప్రభుత్వాన్ని చూడలేదా? రేపు తెలంగాణ అయితే ఇంకెక్కడైనా అయితే రేపు నీ ప్రభుత్వమే కాదు, మేము ఒక తప్పు చేసిన మా మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లల యొక్క ఫీజు పెట్టు, పిల్లలు ఇదివరకు చదివిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం తక్షణమే చేపట్టాలి. ఆ ఫీజుని పాత కాలేజీ వాళ్ళతో 11,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. ఆ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పించాలి. నువ్వు వాళ్ళ ఒకవేళ 11 కోట్లు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చుకున్నా వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడుకో, కానీ పిల్లల సర్టిఫికేట్ బట్టి ఏమంటే పూర్తిగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి, ఇతర దేశాలకు చదువులు పోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిజంగా కూడా అసలు జరగకపోతే ఎక్కడికక్కడే ప్రజలు తిరగబడతారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇది ఒక పెద్ద సబ్జెక్టుగానే తీసుకొని గవర్నమెంట్ మీద పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా కూడా మనం చెప్తాం. చేసుకోమని రోజు డిసిజన్ ఇస్తున్నాం. మీరు ఏమైనా స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకు వేలాంటి చదువులు చెప్పట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీనియర్లకి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకు సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఉన్నత చదువులకు పోవాలన్న సర్టిఫికెట్లు విడుదల ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా హాస్పిటల్కి పోతారు. కాబట్టి తక్షణమే ఇదంతా గుర్తించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు ఏమైపోతుంది, ఎట్లా పోతుంది, గమ్యాలేని ప్రయాణం చేస్తున్నాం. ఓటు బ్యాంకుతోనే ఈ అగ్రవర్ణాల కోరలు పీకిస్తే మాత్రం మన రాజ్యం మనకొస్తుంది, మనకనుకున్నట్టు విద్యార్థులకు సక్రమంగా న్యాయం జరుగుతుంది, విద్యా వైద్యం మనకొస్తుంది. కానీ ఎన్నాళ్ళు మనం అడుపుతాం. అందుకోసం ఈ పోరాటాల ద్వారా సాధించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు రావులు రెడ్డిలు కూడా ఉండరు. అందరూ మన సమాజం బహుజన రాజ్యం కంపల్సరీగా వస్తుంది. దీనికోసం గిరిజనులు, విద్యార్థులు, యువకులు, మేధావులు కూడా అందరూ కూడా సహకరించి మనం అందరూ కూడా ఐక్యతమయ్యి మనం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేసి ఈ హక్కులు మనం సాధించుకోవాలని మీకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మరి దేశం ఉన్న పెద్దలకు, దిక్కు చేసిన నాయకులకు